ఒక దేవాలయం గురించి చాలా అద్భుతంగా శ్రీ సాయి కిషోర్ గారు ఎట్లా చెప్పారో అట్లాగే మీకు తెలుసున్న భాషలో అయితే మనం ఒక విత్తనం వేసి దాన్ని మొక్కగా వచ్చే వరకు సంరక్షించుకుంటే అది రేపు పెద్ద మాన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా ఫలాలు ఇస్తుంది అనేది మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. ఈ సంఘాలు ఏర్పడడానికి దాన్ ఫౌండేషన్ నుంచి మేమందరూ ఎంత శ్రమపడ్డామో మీకు తెలుసున్నదే. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా పగలనక సాయంకాలంగా టైము అది ఆ సమస్యగా పెట్టుకోకుండా సంఘాల వరకు అక్కడ వచ్చాయి. అంటే మీలో ఒక రకమైన అవగాహన శక్తి అవన్నీ కూడా పెరిగాయి. పట్టుదల, క్రమశిక్షణ ఇవి కూడా దానికి తోడ్పడితే ఇప్పుడు ఒక సమాఖ్యగా తయారు చేసి వేరు కారణాల వల్ల ఈ సమస్య నుంచి నేను లేకపోయినా కష్టపడాల్సి వచ్చింది. ఒక సమయంలో బీమా గురించి ఆ పేరులోనే ఉంది. మీరు దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కైలాసగిరి. థ్యాంక్ యూ సార్.